చూద్దాం సార్. స్వదేశీ న్యాయం స్లోగన్తో సీజే లండన్లో రావు. ఇది ఒకటండి, లండన్లో ఇప్పుడు అంతకుముందు ప్రధానమంత్రి గారు నార్వే వెళ్ళినప్పుడు అక్కడ ఒక విలేకరులు వచ్చి మీ దేశంలో పత్రికా మీడియా స్వాతంత్రం మీద అని ప్రశ్న అడిగితే ఆయన వచ్చేసారు, కొంత రభస్ జరిగింది, ఇది అయింది. కానీ సీజే సూర్యకాంత్ లండన్ వెళ్ళారు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి సంబంధించి ఒక చోట మాట్లాడుతూ ఆయన ఏఐని న్యాయ వ్యవస్థను ఎలా అనుసంధానం చేయాలి ఇలాంటివన్నీ చెప్తూ ఉంటే కొంతమంది విద్యార్థులు లేచి మీ దేశంలో కూడా అసమ్మతి సమస్య అసంతృప్తిని విమర్శలను మీరు అణచివేస్తున్నారు, మీ ప్రభుత్వ వ్యవస్థలని విమర్శ వస్తుంది కదా, స్వయంగా మీరే కాక్రోచ్ జనతా పార్టీ అని అన్నారు కదా, అది కూడా వచ్చింది. మీరు అనే పద్ధతులు అడిగితే సిజేఐ గారు ఏం చెప్పేవారో మనకు తెలీదు, కానీ ఆ యాంకర్ మీలాగా సమన్వయం చేస్తున్నాయని నో ది క్వశ్చన్ ఇస్ డిజల్వ్డ్ అని దాన్ని ఉన్న పనులను ఆపేశాడు. దాంతో అక్కడ విద్యార్థులందరూ కూడా కొంచెం రబస్ చేశారు. చేస్తే భారతీయ హైకమిషన్ లండన్లో ఉన్న భారత హైకమిషన్ ఒక ప్రకటన చేస్తూ అన్సివిలైజ్డ్ బిహేవియర్ ఏంటి, అసలు ప్రధాన న్యాయమూర్తి వస్తే వినాలి కానీ ఈ విధంగా ప్రశ్న ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు, వాళ్ళు ప్రశ్న అడిగారు. పైగా కాక్రోచ్ అనే దాన్ని తెచ్చింది కూడా సిజేఐ కదా. సో ఆ విధంగా రసాభాస అయింది. అంటే నార్వే తర్వాత లండన్, ప్రైమ్ మినిస్టర్ తర్వాత చీఫ్ జస్టిస్. కానీ వీటి చాటున మరుగున పడిన విషయం ఒకటి ఉంది. ప్రధాన న్యాయమూర్తి గారు ఏమన్నారంటే భారతదేశంలో మేము స్వదేశీ న్యాయ వ్యవస్థను సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాము, ఏ స్వదేశీ మోడల్ ఆఫ్ జస్టిస్ అని. ఇది న్యాయ పత్రికలో లీగల్ పత్రికలో దీన్ని చాలా ప్రముఖంగా ఇచ్చారు. ఏంటి స్వదేశీ న్యాయ నమూనా ఏంటి? ఇప్పుడు డెమోక్రసీ ఉంది, లేకపోతే సోషలిజం ఉంది, లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి, పార్లమెంట్ అనే పదం ఉంది. ఇవన్నీ మన దేశం యొక్క లక్షణాలు ఎలాగో ఉంటాయి, కలిపి ఆధునికమైన ఇప్పుడు